ఇప్పుడు అతిపెద్ద సంక్షోభం కనిపించబోతుందా? మరికొద్ది గంటల్లో ఒక విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం 170 నియోజకవర్గాలకు సంబంధించి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన అభ్యర్థులను కూడా ఈ సమావేశానికి పిలవబోతున్నారు. కీలక నాయకులందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఈ విస్తృత స్థాయి సమావేశానికి ఎవరు గైర్హాజరవుతారు అనేది ఇక్కడ చాలా కీలకం. ఇప్పటికే సిద్ధరాఘవరావు మాజీ మంత్రి, ఆయన ఎప్పుడైతే రాజీనామా చేసేశారో కొంతమంది వైసీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు లేదు అనుకుంటున్న వాళ్ళు పార్టీ గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఈ సమావేశానికి కూడా ఎంతమంది హాజరవుతారు, ఎంతమంది గైర్హాజరవుతారు అనే దాన్ని బట్టి వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా అనేది కూడా డిసైడ్ అవుతుంది అనేది ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు విమర్శించుకుంటున్నారు. అలాగే కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్న మాట ఇదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏం చెప్తారు, ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఓటమికి సంబంధించి ఎలాంటి విశ్లేషణ చేసుకుంటారు, ఎలాంటి ఆత్మపరిశీలన చేసుకుంటారు అనేది, అలాగే అసలు ఆ మీటింగ్కి హాజరయ్యే ఉద్దేశంలో అందరూ ఉన్నారా లేదా అనేది. అందరూ హాజరైతే హ్యాపీ, టీడీపీ జనసేనలను ఢీకొట్ట